కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ జ్ఞానసుందర్ గారితో మనం మన పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చిద్దాము. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది, అసలు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తున్నారో వారు మాట తెలుస్తున్నాం. అన్న చెప్పండి, మీరు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు, సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మీరు తిరుగుతున్నారు, ఎట్లా ఉంది, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? సూర్యాపేట నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్లో నల్గొండ పార్లమెంట్ ఏదైతుందో నల్గొండ పార్లమెంట్లో ఒక భాగం. ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీరారెడ్డి 4 లక్షల మెజార్టీతో గెలిచేందుకు అవకాశం ఉంది. దేని కొరకంటే ఎందుకు చెప్పగలుగుతానంటే, నల్గొండ పార్లమెంట్లో ఒక సూర్యాపేట ఏదో 4,000 ఏదో తక్కువ వచ్చినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో, కోదాడు హుజూర్నగర్ నుంచి మొదలు పెడితే దేవరకొండ వరకు కూడా నల్గొండ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నాగార్జునసాగర్, మిర్యాలగూడ అత్యధిక 50,000 పైచిలుకుతో ప్రతి చోట గెలవడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన అద్భుతమైన ప్రసంగాలతోని, అద్భుతమైన ప్రణాళికతోని చాలా పకడ్బందీగా చేస్తున్నాడు. అంతేకాకుండా రఘువీరారెడ్డి నాన్న జానారెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఒక 18 సంవత్సరాల మంత్రిగా ఉండి అనేక రకాల అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఒక నల్గొండ జిల్లాకే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జానారెడ్డి గారు నిర్వహించిన శాఖలు ఎవరు నించలేదు. ఆయన ప్రజలకు చాలా ఉపయోగపడ్డాడు. పంచాయతీ సిస్టమ్ ఇలా మండల వ్యవస్థ తీసుకొచ్చిందంటే జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. అనేక రకాలుగా ప్రాజెక్టులు కానీ, డెవలప్మెంట్ రోడ్లు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పనిచేసే నాయకుడుగా జానారెడ్డికి పెరిగింది. ఆయన కొడుకుగా రఘువీరారెడ్డి కూడా ఇది అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఈ దేశ నేత రాహుల్ గాంధీ ఏదైతే బీసీల కుల జనగణన ఏర్పాటు చేసిండో, మహిళలకు 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ సిస్టాన్ని కూడా అధికం చేసి, ఆ తర్వాత ఏదైతే ఒక ఇంట్లో ఒక స్త్రీకి 1 లక్ష రూపాయలు ఇచ్చేటందుకు ప్రణాళిక రూపొందించి జనగణన ద్వారా, కుల జనగణన ద్వారా బీసీలకు ఉండబడిన రాజకీయ నిష్పత్తిని, విద్యా నిష్పత్తిని, ఉద్యోగ నిష్పత్తిని పెంచేందుకు రాహుల్ గాంధీ గారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కానీ మోడీ బీసీని చెప్పుకుంటారు, మోడీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మోడీ నకిలీ బీసీ. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీ ఓసీ ఆయన బీసీ కులంలో కలుపుకున్నాడు ఆయన కులాన్ని. మోడీ చెప్పేదాన్ని బోగస్ మాటలనే మాట ప్రజానీకానికి అర్థమైపోయింది. ఉదాహరణకు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఏమంటే, రైతులకు మన ఏదైతే చట్టబద్ధ కల్పిస్తున్నాడు స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ప్రకారంగా రైతాంగానికి వాళ్ళ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పి మోడీ చెప్పడం అనేది అది ఉల్లంఘన చేశాడు. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, అది మిస్ చేశాడు. అంతేకాకుండా స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది, దాన్ని తీసుకొచ్చి ఒక మనిషికి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాడు. చేసిండా? చేయలే. ఇదొక్కటే. ముఖ్యంగా చెప్పండి, మనం నల్లగొండ పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని మీరు 4 లక్షల మెజార్టీతో గెలుస్తుందని మీరు చెప్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి జగదీశ్వరెడ్డి ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎక్కడ కూడా పనిచేయలేదు, ఎంత బోగస్ పథకాలతోనే వాళ్ళు మేము గత ఎన్నికల్లో గెలవడం జరిగింది, ఈసారి మాత్రం మేము రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందుతామని చెప్తున్నారు. అదేవిధంగా నల్లగొండ పార్లమెంట్ను కూడా మేము భారీ మేరతో గెలుపొందుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏదైనా చూస్తున్నారు? జగదీశ్వరెడ్డి గారు చెప్పే మాట ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంక్షోభంకు నెట్టితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి ప్రభుత్వాన్ని ప్రగతి పౌరులు నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాస్తవికంగా వేరే వాళ్ళు ఉంటే పిరికి పందలైపోయి ఈ డబ్బును చూసి, అప్పులను చూసి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో అప్పులను తీర్చడానికి, ఆ వడ్డీలు కట్టడానికి అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ఇప్పుడు జగదీశ్వరెడ్డి చెప్తున్నాడు ఏది మేము గెలుస్తామని. ఎట్లా గెలుస్తాడు అండి? ఏడ గెలుస్తాడు? ఇవాళ మీరు నీటి ప్రాజెక్టులు తీసుకున్నా, లేకపోతే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 40,000 ఎకరాలు నీరు బారని చెప్పి కాగ్ నివేదిక సమర్పించింది. నేను అంటున్న మాట కాదు ఇది. ఇంజనీర్లు ఏమంటుంటే 1,00,000 అంటున్నాను. ఒకవేళ 1,00,000 ₹1 ఖర్చు పెడితే 52 రూపాయలు మాత్రమే రైతుకు వచ్చే పరిస్థితి ఉన్నది. మిగతాదంతా నష్టమే భరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో ప్రారంభం చేస్తే ప్రాజెక్టు వంగితే దాని పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇవాళ పిల్లర్స్ అన్ని కుంగిపోయినాయి, మళ్ళీ రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ నిర్లక్ష్యం ఎవరిది? కేసీఆర్ ప్రభుత్వాన్ని, హరీష్ రావు అనే మాట చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా జగదీశ్వరెడ్డి గారు అంటూ ఉన్నాడు, కరెంటు సంక్షోభంలో ఏదైతే మన చండీగఢ్లో
నామినేషన్ పద్ధతి మీద వర్క్ ఇచ్చారండి. కరెంటుది కోట్ల రూపాయలది 81 కోట్ల రూపాయల అప్పుల్లో కరెంటు డిపార్ట్మెంట్ మునిగింది. జగదీష్ రెడ్డి గారు దానికి జవాబు చెప్పాలి. ఒప్పందం ఎలాంటి ఏమంటారు నామినేషన్ పద్ధతిలో వర్క్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్కువ దొరికిస్తున్నప్పటికీ కూడా వీళ్ళ లాభాలు కడుపులు నింపుకోవడానికి, పాకెట్లు నింపుకోవడానికి, ఖజానా నింపుకోవడానికి మన చండీగఢ్తోని అక్రమ ఒప్పందాలు చేసుకుని అక్రమ లావాదేవీల కోసం కక్కుర్తిపడ్డరు. ఇవాళ 81 కోట్ల రూపాయల అప్పులో ఉంది విద్యుత్ సంస్థ. దాంతోపాటు బీజేపీ అభ్యర్థి సైరెడ్డి కూడా ఏమంటున్నారంటే నమో వెంకటేశ నమో శ్రీరామ అని నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 2 సార్లు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, మరోసారి కూడా అవుతాడు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ వేవుతోనే మేము గెలుస్తాం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీ కూడా అధిక సీట్లు గెలుస్తుంది, ఇక్కడ కూడా గెలుస్తుంది అంటారు. దాన్ని ఏమేమి చూస్తున్నారు మీరు? ఇవాళ నమో మోడీ అంటే మోడీ నమ్మే పరిస్థితి. ఎందుకంటే మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలు భారతీయులంతా నా కుటుంబ సభ్యులంటే ఇవాళ ముస్లిమ్స్ కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆస్తులను దోపిడీ చేసి మంగళసూత్రాల ఆడబిడ్డవి కూడా తీసుకొని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి మాట, దుర్మార్గమైన మాట, అజ్ఞానం లేని మాట, విజ్ఞానం లేని మాట, వివేచన లేని మాట. మోడీ అంత పెద్ద స్థాయిలో ఉండి ఒక మతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తాదండి? ఏ మాట మాట్లాడనేది చాలా దుర్మార్గమైన మాట. క్రిస్టియన్స్ వ్యతిరేకంగా, ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది బీజేపీ అనే మాట చెప్తా ఉన్నాను. ఈ దేశంలో క్రిస్టియానిటీ ముస్లింలు ఎట్లా ఏర్పడ్డారంటే ఆనాడు కుల వివక్షతోని, అంటరాంతనంతోని గుడికి రానివ్వకుండా, బడికి రాకుండా అస్పృశ్యులు అనబడే హరిజనులను దూరం చేస్తే వాళ్ళు ఆత్మరక్షణ కోసం, హింసలను తప్పించుకోవడం కోసం, ప్రాణరక్షణ కోసం కొంతమంది ముస్లిమ్స్గా, కొంతమంది క్రిస్టియన్స్గా మారినరు. ఆనాడు వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. చివరిగా చెప్పండి, మీరు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మీరు ఓటర్లకు ఏం చెప్తున్నారు? ప్రజలారా, స్వామికవాదులారా, ఓటర్స్ మహాశయులారా, ఇవాళ మళ్ళా బీజేపీ కనుక గెలిస్తే ఈ దేశంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసులకు రిజర్వేషన్ సిస్టమ్ పోతుంది. ఎందుకు పోతుంది అంటున్నా అంటే వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 27% రిజర్వేషన్ మండల కమిటీ సిఫారసుల మేరకు చేస్తే ఆ సిఫారసుల మేరకు 27% రిజర్వేషన్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన వాళ్ళు ఎవరంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఇవాళ బీజేపీ కనుక వస్తే డెఫినెట్గా రాజ్యాంగాన్ని మార్పు చేయడమే కాకుండా మన రిజర్వ్ సిస్టమ్ కూడా రద్దు చేస్తారు. కాబట్టి ప్రజలకు ఒకటి మాట అంటా ఉన్నాను, బీఆర్ఎస్లో ఉండబడిన ఎస్సీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి అందరూ కూడా చెప్తున్నా, మీరు మీ పార్టీకి ఓటేయడం వల్ల, బీఆర్ఎస్కి వేయడం వల్ల బీజేపీకి లాభం అవుతుంది. కాబట్టి మీరంతా వివేచనతో, ఆలోచనతో, రాజకీయ జ్ఞానంతో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాల్సిన అవసరం బీజేపీలో ఉన్న బలైన వర్గాలకు కానీ, బీఆర్ఎస్లో ఉన్న బలైన వర్గాలని అప్పీల్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ఎన్నికల కోఆర్డినేటర్ జ్ఞానసుందర్ గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి రఘువీరారెడ్డి మాత్రం నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా 4 లక్షల పైగా ఓట్లతో గెలుస్తాడు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మాత్రమే, కాంగ్రెస్తో మాత్రం ఎవరికి పోటీ లేదు. ఒకవేళ బీఆర్ఎస్కి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వేసినట్టే. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటి. ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల్లో ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ చూస్తాము. ఒక్కసారి కాంగ్రెస్ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బాగుపడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము పెట్రోల్ రేట్లు కానీ, మనం నిత్యావసర సరుకు ధరలు కూడా కొండ ఎక్కాయి. అన్నిటి తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలోకి వస్తుందని వారు పేర్కొంటున్నారు.